తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాహేతర సంబంధంతోనే చాలా మంది కుటుంబాలు ఇవాళ నాశనమవుతున్న పరిస్థితి ఉంది. సో నిన్న ఒక ఇన్సిడెంట్ మనం మాట్లాడుకున్నాం. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో ఒక కుమార్ అనే వ్యక్తి దాదాపు అతను ఒక అసిస్టెంట్ జాబ్ అంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నా కూడా వేరే జిల్లాకెళ్ళి తను వాళ్ళ కుటుంబం కోసం ఇవాళ పని చేస్తున్నా కూడా కట్టుకున్న భార్యనే రేణుక అనే ఒక వ్యక్తి తన ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ప్రియుడు ఎవరైతే ఉన్నాడో అతను ఒక పంతులు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఒక ఆలయంలో పూజారిగా తను పనిచేస్తున్న వ్యక్తితోనైతే వివాహేతర సంబంధం కలిసిన తర్వాత ఎవరైతే ఈ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి ఎవరైతే కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ కుమార్ని ఖచ్చితంగా మట్టు పెట్టేయాలనే ఒక సంకల్పంతోనే సుఫారీ ఇచ్చి అంటే హైదరాబాద్లోని హల్వాల్కి చెందినటువంటి ఒక వ్యక్తికి 15 లక్షల డీల్ కుదిరించుకొని అతన్ని ఖచ్చితంగా చంపేయాలనే ఒక లక్ష్యంతోనైతే చేయడం జరిగింది. దాంట్లో హీరోలు ఎవరైతే తన భార్య ఎవరైతే ఉన్నారో తను గొడ్డలితో నరికిందని చెప్పేసి మనకి తెలిసిందే. సో నిన్న ఈ ఇన్సిడెంట్ మనం విన్నాం. సో ఆ ఇన్సిడెంట్ మరవక ముందే కామారెడ్డి ఏదైతే మనకి సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి ఒక లేడీ ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళ పిల్లల ముందే పడక సుఖానికి తను అలవాటయ్యి వాళ్ళ ముందే ఇంకొక వ్యక్తితోనైతే సహజీవనం చేస్తున్నా కూడా ఎవరైతే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ తండ్రికి చెప్పారు, నానా అమ్మ వేరే వాళ్ళతో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఏం తెలియదండి, అభం శుభం తెలియనటువంటి ఆ పిల్లలు వాళ్ళ నాన్నకి చెప్పుకుంటూ ఎంత బాధపడుంటారు. సో అదంతా కూడా పక్కన పెట్టేసి ఎవరైతే సుభాష్ అనే వ్యక్తి ఉన్నారో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా తను చేస్తున్నాడు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇంత మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న ఎవరైతే మంజుల అనే తన భార్య ఎవరైతే ఉన్నారో ఒక అదర్ పర్సన్తోని ఇల్లీగల్ అఫేర్ పెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ గొడవలు పెట్టుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. పిల్లల్ని వదిలేసింది, భర్తని వదిలేసింది. ఫైనల్గా నా సుఖమే నాకు కావాలని అనుకుందా, మరి ఏంటో తెలియదు. కానీ ఒక విలువలు లేకుండా ఇలా పిల్లలండి, సరే భర్తని నువ్వేమో చేసినావు అంటే పిల్లలు ఏం చేసారు? పిల్లలు మీకే కదా పుట్టింది. ఆ పిల్లల్ని వదిలేసి ఆ పిల్లల ముందే మీరు ఇంకొక వ్యక్తితోనే అట్లా ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. మనం ఎలాంటి సమాజంలో మనం బతుకుతా ఉన్నాం అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత సుభాష్ మల్టిపుల్ టైమ్స్ కూడా మందలించడం జరిగింది మంజులాకి. సో ఇదంతా కూడా కరెక్ట్ కాదు, మనకు పిల్లలు ఉన్నారు అని చెప్పినా కూడా తను ఏమాత్రం కూడా తనలో ఎలాంటి మార్పు రాలేదంట. ఆయన లేని టైంలో అదును చూసుకొని తను ఇంటికే వచ్చేవాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా ఆ పిల్లలు వాళ్ళ తండ్రితో చెప్పారు, అన్న నువ్వు లేని టైంలోనే వచ్చిపోతున్నాను నాన్న అని చెప్పేసి. అంటే తను సీసీ కెమెరా నిఘా పెట్టుకొని పూర్తిగా అంటే ఆయన ఫోన్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే దానిపైన పూర్తి అవగాహన సుభాష్కి అయితే ఉంది. కాకపోతే ఎప్పుడైనా ఎవరైనా అంటే అతను వచ్చే టైంలో ఖచ్చితంగా 1 to 2 hours అనేది ఆ సీసీ కెమెరాని కట్టేస్తుండే అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఆలోచించండి, ఎంత ప్రీ ప్లాన్డ్గా, అది కూడా ఎక్కడో కాకుండా ఇంట్లోనే తని వల్ల వివాహితర సంబంధం పెట్టుకుందాం అంటే ఎవరికి భయపడలేదు. అంటే నన్నెవరు ఏం చేస్తారులే అనేటట్టుగా తను అనుకుందా, మరి ఏందో తెలియదు. కానీ ఎవరైతే సుభాష్ సో ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత లాట్ ఆఫ్ టైమ్స్ మందలించడం జరిగింది, బాధపడ్డాడు. మరిగా ఫైనల్గా నాకు ఇదంతా ఈ లైఫ్ ఎందుకు అని అనుకున్నాడా మరి ఏందో తెలియదు. కానీ వాళ్ళ పిల్లల్ని తను చంపేసిన తర్వాత తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసి తను చనిపోవడం జరిగింది. సో దీంట్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇన్సిడెంట్ గురించి సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం డైలీ చూస్తున్నామండి. ఇట్లాంటి బ్రేక్ పడుతుంది అని అనుకునే టైంలోనే నిన్న మరవలేదు, ఇలా మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఖచ్చితంగా ఎంత బాధాకరం అంటే ఒకసారి ఈ న్యూస్ చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదు. ఎప్పుడు మారుతారు? వివాహేతర సంబంధం పెట్టుకునేటప్పుడు మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, మనకు పుట్టిన పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన లేకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో ఫైనల్గా పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయడం అని చెప్పి తెలుసా ఉంది. దాంట్లో పోలీసు దర్యాప్తులో కూడా ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది. దాంట్లో క్లియర్గా మనకి ఏం చెప్పారంటే 10 లెటర్లలో అంటే 10 కాగితాల్లో కూడా తను క్లియర్గా రాశాడంట. అసలు ఏం జరిగింది అనే దానిపైన తను క్లియర్గా 10 పేపర్లలో సూసైడ్ లెటర్ రాసి తను చనిపోయాడు అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత బాధకరం అండి. 1 కాదు 2 కాదు 10 పేపర్లో సూసైడ్ లెటర్ తను
తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని క్లియర్గా కళ్ళకు కట్టినట్టు తను సుభాష్ అయితే రాసి ఆ పిల్లల్ని చంపేసిన తర్వాత తను బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పి తెలుసా ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే దాదాపు 3 నుంచి 4 రోజులుగా సుభాష్ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చెప్పేసి తెలుసుకున్నటువంటి స్థానికులు ఆ డోర్లు బద్దలు కొట్టి చూస్తే శవాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయని చెప్పి తెలిసింది. సో ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు రంగంలో దిగి అసలు ఏం జరిగిందనే దానిపైన క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. చేసిన దాంట్లో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చినాయని చెప్పి తెలుస్తూ ఉంది. దాంట్లో దాదాపుగా ఎన్నో సార్లు కూడా ఆమెకి చెప్పడం జరిగింది అని చెప్పేసి అన్న తర్వాత ఈ లైఫ్ ఎందుకు అని చెప్పేసి అనుకున్న తర్వాతనే తను ఈ డిసిషన్కి అయితే వచ్చినాము అని చెప్పేసి సుభాష్ అయితే ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. మరి పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అని అంటే సుభాష్కి గతంలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి తెలిసిందంట. సో తెలిసిన తర్వాత మరి నేనే లేనప్పుడు ఇక నా పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే ఆమె ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ మంజుల అనే ఆమె ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె సుఖంగానే ఉన్నది. మరి ఈ పిల్లలు ఏంది పరిస్థితి, ఈ పిల్లలు ఎటు పోవాలా అని అనుకున్నాడు అని చెప్పి ఆయన అనుకున్నాడా మరి ఏందో తెలియదు. కానీ ఆ పిల్లల్ని చంపేసి ఈయన కూడా చనిపోయిండు అని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ దాంట్లో రాసి పెట్టి తను చనిపోయిండు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగింది, ఇలా సంగారెడ్డిలో జరిగింది. మరి రేపు ఇంకా ఎక్కడ జరుగుతుంది అనే దానిపైన కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి వాళ్ళని నడి రోజుల నరకేయాలా అనే స్టేట్మెంట్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో పహల్గామ్ ఉగ్రదాడి, సో భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి భారత్కి మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుంది అనే దానిపైన చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యల్ని భర్తలు చంపడం, భర్తల్ని భార్యలు చంపడం అనేది ఏందని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఎంత సిగ్గు లేకపోతే ఇట్లాంటి దానికి పాల్పడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్గానే ఇట్లాంటి మాటలు అనకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో వీళ్ళు అంటే కట్టుకున్న భార్యలు కావచ్చు, కట్టుకున్న భర్తలు వాళ్ళ కుటుంబాలని అంటే గుర్తు తెచ్చుకోక ఇట్లాంటి ఇన్సిడెంట్కి పాల్పడడం అనేది నిజంగా బాధాకరం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా అవేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలని మీరు అర్థం చేసుకొని ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్కి పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.